జనసేనకు సంబంధించి అవును రైట్ జనసేనకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేనకు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ కు గురైంది. ఛానల్ రికవరీ చేసేందుకు జనసేన టెక్నికల్ టీం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాంకేతిక నిపుణులతో చర్చలు కూడా జరుపుతోంది జనసేన యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేస్తే చాలు ఒక డిఫరెంట్ సింబల్స్ కనిపిస్తున్నాయి. అవన్నీ ఏంటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఏం జరుగుతోంది? జనసేనకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేశారు. ఇది దాదాపుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ అనే భావించవచ్చు. అయితే పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి హ్యాకింగ్ కు గురైంది. దానికి సంబంధించిన ఫుల్ ప్లేట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి దానికి సంబంధించి చూస్తున్నాం. జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే జనసేన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇదిగో ఇది ఇలా ఉంది. అయితే ఇంతకన్నా ముందు అసలు ఈ దీనికి వెళ్లే ముందు అసలు ఏం జరిగింది అనేది ఒకసారి క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం. అది కోసం ఒక్కసారి ఫుల్ ప్లేట్ కి మీరు బ్రేకింగ్ చూడండి. ఆ గ్యాప్ లో అసలు జనసేనకు సంబంధించి ఏం జరుగుతోంది అనేది మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్ ఒక్కసారి ఇక్కడ దీనికి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగో ఇదే జనసేనకు సంబంధించి ఒకసారి క్లోజ్ క్యామ్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఎస్ ఒక్కసారి క్లోజ్ క్యామ్ లో ఇక్కడ ఇది హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం టీమ్. ఎస్ ఇదిగో మీరు ఇక్కడ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది జనసేన పార్టీ అని. లేకపోతే మీకు అర్థం కాదు. మైక్రో స్ట్రాటజీ అంటూ ఒక సింబల్ మీకు కనిపిస్తోంది. ఇది కనిపిస్తుంది తప్ప దాదాపు 1.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే జనసేన పార్టీకి సంబంధించి క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప ఇది జనసేన అని తెలియదు. అవును, క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తేనే తప్ప ఇది జనసేన పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అని తప్ప తెలియదు. ఇప్పుడు ఇది హ్యాక్ కి గురైంది. అయితే టెక్నికల్ గా దీన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ క్లిక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి ఇక్కడ ఉండే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ ఒక్కసారి చూడండి, నేను క్లోజ్ ఇక్కడ టచ్ చేస్తున్నాను. జనసేన పార్టీ పేజ్ లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్ నేను క్లిక్ చేశాను. ఇది ఎస్ క్లిక్ చేస్తే కనుక ఇదిగో ఇదే ఇలా ఫుల్ పేజ్ లో జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు సింబల్ మీకు కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి క్రితం వరకు ఇది కూడా కనిపించింది కాదు అనేది సోషల్ మీడియాలో ముఖ్యంగా చాట్ అవుతున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితం వరకు చూసుకుంటే కనుక ఇక్కడ ఇట్లా ఉండింది. ఒక్కసారి బ్యాక్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం వరకు మీరు చూసుకుంటే కనుక మైక్రో స్ట్రాటజీ అనే పేరుతో ఒక సింబల్ మీకు కనిపిస్తోంది. కానీ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప జనసేన పార్టీది అనేది అర్థం కాదు. దాదాపు 1.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న జనసేన పార్టీకి సంబంధించి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ క్రమంలో, ఎందుకంటే ఎన్నికల టైంలో ఎంత కీలకంగా మారుతూ ఉంటుందో మనకు తెలుసు, ఎంత ఇంపార్టెంటో ప్రతి పార్టీకి కూడా. ఈ టైంలో హ్యాకింగ్ గురైతే కనుక దానికి సంబంధించి కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే జనసేన టెక్నికల్ టీం మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సాంకేతిక నిపుణులతో కూడా చర్చిస్తోంది. మళ్ళీ ఒక్కసారి మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదేమైనా రికవర్ అయిందా మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మైక్రో స్ట్రాటజీ అనే పేరుతో జనసేన పార్టీకి సంబంధించి 1.4 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, చూద్దాం ఏం జరుగుతుందో. ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు జనసేన అనేది మనకు కనిపిస్తుంది. గ్లాస్ సింబల్ కనిపిస్తుంది. పార్టీకి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మాత్రం మీరు చూస్తే మైక్రో స్ట్రాటజీ అనేది కనిపిస్తుంది. ఇంకా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఐ రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి ఇంకా క్లోజ్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక మైక్రో స్ట్రాటజీ ఛానల్ కార్పొరేషన్ అని ఉంది. ఇక్కడ మీకు జనసేనకు సంబంధించి ఇక్కడ ఎగిరిపోయిందనే చెప్పుకోవాలి. ఇక్కడ జనసేన అని పార్టీ సింబల్ చూస్తే మనకు అర్థమవుతుంది, లేకపోతే లేదు. ఇక్కడ 1.4 సబ్స్క్రైబర్స్ అలాగే 4.1 వీడియోస్ అని చెప్పి డీటెయిల్ గా చూపిస్తున్నప్పటికీ ఒక్కసారి ఇక్కడ హోమ్ పేజ్ లో చూద్దాం. ఒక్క వీడియో పవన్ కళ్యాణ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించి కావచ్చు, ఒక్క వీడియో హోమ్ పేజ్ లో ఒక్కటంటే ఒక్క వీడియో కూడా లేదు. ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తే కనుక దిస్ ఛానల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కాంటెంట్. ఒక్కసారి మీరు చూడొచ్చు, దిస్ ఛానల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కాంటెంట్ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం పోనీ లైవ్ లో ఏమైనా ఉన్నాయా, వీడియోస్ ఏమైనా వస్తున్నాయా, ఇక్కడ మీరు చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. కంటెంట్ లేదు, ఒక కాంటెంట్ కూడా లేదు అనేది. మరి డిలీట్ అయిందా, డిలీట్ చేస్తారా, హ్యాకర్స్ ఏం చేస్తారా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ దీనికి సంబంధించి. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, లైవ్ ఉంది, ప్లేలిస్ట్ ఉంది, కమ్యూనిటీ ఉంది. పోనీ వీడియోస్లో ఏమైనా ఉన్నాయా? హ్యాక్ చేస్తున్న సందర్భంలో కాంటెంట్ లేదంటున్నారు కాబట్టి ఒకవేళ వీడియోస్లో ఏమైనా ఉన్నాయా చూద్దాం. క్లిక్ చేస్తున్నాను. ఎస్ వీడియోకి సంబంధించి